మార్కెట్లో ఒక కొత్త వెబ్ షో వచ్చింది. దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ అందులో నేను ఫర్ ది ఫస్ట్ టైం యాక్టింగ్ కూడా చేశాను. అండ్ ఇక్కడ చాలా మంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు. అండ్ అందరూ ఏంటి వీళ్ళు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారా అని పేరు తెచ్చుకున్నారనమాట. అండ్ ఆ వెబ్ షో పేరే ఎక్స్పోజ్డ్, హాట్స్టార్లో వస్తుంది. అండ్ ఇవాళ ఈ క్రూ అందరితో కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఎక్స్పోజ్డ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. హలో అందరికీ. సో ఎక్స్పోజ్డ్ మంచి రివ్యూస్ వచ్చాయి, అందరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. సో మీరు ఎక్స్పోజ్డ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సో తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో మాకు అంటే యాక్చువల్గా చాలామంది వాళ్ళు చేసేటప్పుడు ఎలా ఉంటుంది, ఇది క్లిక్ అవుతుందా ఉంటాయి కదా చాలా మందికి. సో అంటే ఇండస్ట్రీ బయట వాళ్ళు సో విల్ ఇట్ బీ అప్ టు ద మార్క్. సో చాలా డౌట్స్ ఉండే. బట్ వాళ్ళంతా ఫస్ట్ 5 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళు చాలామంది ఇండస్ట్రీ వాళ్ళే, టీవీ ఇండస్ట్రీ వాళ్ళు నాకు కాల్ చేసి చాలా బాగుంది ఫ్రేమింగ్ కానీ, అంటే ఆల్ ది ఆర్టిస్ట్ పర్ఫెక్ట్గా క్యారెక్టర్స్కి యాప్ట్గా సూట్ అయ్యారు. సో ఒక కొత్త రెవల్యూషన్ తీసుకురావచ్చు ఇది. సో ఏంటంటే ఇది అప్పుడు మేము 15 years బ్యాక్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ యువ. సో యువ వాస్ బెంచ్ మార్క్, ట్రెండ్ సెట్టింగ్ లాగా ఇట్ వాజ్ ట్రెండ్ సెట్టింగ్. కాకపోతే అప్పుడు ఏంటంటే సిటీస్లో బాగా నడిచింది. వెన్ ఇట్ కేమ్ టు విలేజెస్ వాళ్ళకి అర్థం అవ్వలేదు ఆ కాన్సెప్ట్ అండ్ ఆల్. బట్ అప్పుడు కూడా సెట్. సో నాగార్జున గారు వాజ్ ద ప్రొడ్యూసర్. సో ఈవెంట్ అంటే దాని ప్రమోషన్ కానీ అది కానీ ఒక రేంజ్లో ఉండే. దాంట్లో రాజమౌళి గారు చేశారు, అనుష్క గారు చేశారు. సో ఇట్ వాజ్ లైక్ చాలా హైఫై ఉండే 15 years బ్యాక్. సో మళ్ళీ అదే ఫీల్ క్రియేట్ అవుతుంది ఆఫ్టర్ 15 years అగైన్ ఆ సెట్ వేయడము. అండ్ ఆల్ ది ఆర్టిస్ట్ యువాలు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఆల్ ది ఆర్టిస్ట్ ఆర్ వెరీ గుడ్ లుకింగ్. సో అది అందరికి చాలా నచ్చిందండి. ఇట్స్ డిఫరెంట్. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఉంది. అండ్ ఆల్సో ఇట్స్ ఆన్ మీడియా కాబట్టి కొంచెం లోపల ఇమోషనల్ కానీ. సో ఎవ్రీథింగ్ ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ లైక్ విచ్ ప్రాపర్ మసాలా. సో పీపుల్ విల్ డెఫినెట్లీ like it. So as of now I got very good reviews. So I'm very happy and confident also. So idoka trend setter avutadani cheppi more and more will follow definitely after this. Yes. So ఆకాష్ తో మాట్లాడిన తర్వాత అందరికి గ్రీష్మ అనే గుర్తొస్తుంది. యాక్చువల్లీ గ్రీష్మ ఆకాష్ అనాలి. హర్షిత. Yeah, Grishma Akash out loud. Yeah. So yeah, for me this title is thrilling. Exposed, like a new gen thriller. So, and coming to Grishma, so she's got a lot of shades to play. So it's not something like 50 Shades of Grey. Please. The other side of it, okay. So I mean, being the face of it, playing the cardinal role, so that is, and it's anyway it's Hotstar. So yes. The platform, the biggest, most subscribed platform. Correct. In India. Yeah. So that's the most exciting part of it for me. And our sensible director. So yeah, it's been great. So yeah. And good co-stars. చెప్పొచ్చు కదా ఒక్కసారి కూడా ఎక్కడ co-starల గురించి చెప్పదు. No, he always picks on me, so I'm not taking your name here. సో టాకింగ్ అబౌట్ షేడ్స్, అసలు వర్ష క్యారెక్టర్లో ఇప్పటి వరకు అందరికంటే ఎక్కువ షేడ్స్ కనిపించేసాయి, బయటకు వచ్చేసాయి అంటే అది వర్ష క్యారెక్టర్ అనే చెప్పాలి. సో హౌ ఇస్ ఇట్ ప్లేయింగ్ దట్ డార్క్ షేడీ క్యారెక్టర్? It was tough in the beginning. I mean, like అందులో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి it took me some time. Starting I was so confused, but it has, for an artist, I'm so lucky to have all those shades. ఒక ప్రాజెక్ట్లో it's like ఏమంటారు, everything, my whole shades are there in that. So I really loved it and I've got good compliments too. So I'm really happy. And భాస్కర్ చెప్పినట్టు ఐ గాట్ దోస్ క్వశ్చన్స్ ఆన్ మై ఫేస్. ఎక్స్పోజ్డ్ ఇలా తీస్తున్నారు, ఏం జరుగుతుంది, ఐ కాంట్ టెల్ యూ ద క్వశ్చన్స్, బట్ ఐ ఫేస్డ్ ఇట్ ఆన్ మొత్తం ప్రాజెక్ట్ గురించి. ఎందుకంటే తెలుగులో ఇప్పటి వరకు ఇంత ధైర్యం చేసి ఇంత ఐ వాజ్ సూపర్ స్కేర్డ్ ఇన్ ద బిగినింగ్. అంటే వీ డోంట్ నో ఎనీథింగ్ కదా వాట్ వీఆర్ డూయింగ్ అని చెప్పి. బట్ ఆఫ్టర్ ద రిజల్ట్
making visuals and all the actors, beautiful actors, and idantha chusaka it built చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. అండ్ అలానే రివ్యూస్ కూడా వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ బీయింగ్ అన్నిట్లో ఐఎమ్ హ్యాపీ బీయింగ్ వర్ష. ఇంత ఆపర్చునిటీ ఉంది కాబట్టి సో ఐఎమ్ గ్రేట్ఫుల్. And it's an 80 episode series, right? Yes. So and Hotstar taken this up and it's a Hotstar exclusive. So that itself is our confidence booster. Yeah, Correct. actually. So, Correct. yeah, Correct. the kind of One- audience you get in Hotstar, and I think and she it's- is a package. She says. So you use this package for Actually, both of them. Actually, I like both the characters. Actually, Grishma కానీ వర్ష కానీ. See, యాక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, వేరియేషన్స్ ఉండాలి అని Correct. చెప్పి. వేరియేషన్స్ ఉంటే ఏంటంటే వాళ్ళకి చేయడానికి బోర్ కొట్టదు, చూసే ఆడియన్స్ కూడా బోర్ కొట్టదు. కరెక్ట్. So Grishma has got lot of shades. Yeah. That's my favorite character. After that, Varsha's character is my favorite. అంటే యాక్చువల్లీ నాకు నేను మోస్ట్ ఆఫ్ మై క్యారెక్టర్స్ ఐ హావ్ డన్ నెగిటివ్ ఓన్లీ. సో లవర్ బాయ్ అంటే నాకు కొంచెం కష్టం ఉంటుంది. ఇట్స్ టఫ్ జాబ్ ఫర్ మీ. కానీ ఇక్కడ ఒక లవర్ బాయ్ ఉన్నాడు స్టార్టింగ్ నుంచే అసలు అందరితో ఫ్లర్ట్ చేస్తూ. అసలు ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటి అండ్ ఆ పర్ఫార్మెన్స్ ఏంటి? యాక్చువల్లీ నన్ను అలా చేశారు యాక్చువల్గా. నాకు యాక్చువల్లీ ఏ క్యారెక్టర్ నేను ఐ డూ మై బెస్ట్ యాక్చువల్లీ. ఎక్స్పోజ్డ్ అది స్టార్ట్ అయ్యే ముందే నేను ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్గా. ఇట్స్ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అని. సో నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను కూడా చాలా పాజిటివ్గా ఇది ఉండబోతుంది అని చెప్పి. సో యాజ్ ఏ యాక్ట్ చేసేటప్పుడు యాజ్ ఎ టెక్నీషియన్గా నేను మైండ్లో ప్లే అవుతూ ఉంది అనమాట. ఆ సీన్ ఎలా వస్తుంది, ఈ సీన్ ఎలా వస్తుంది మైండ్లో ప్లే అవుతూనే ఉంది. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ సీన్స్ కూడా చాలా చాలా బాగా వచ్చినాయి. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్స్పోజ్డ్. అందరూ ఎక్స్పోజ్ అయ్యారు. ఇంకా నేను ఎక్స్పోజ్ అవ్వలేదు ఈ 8 ఎపిసోడ్స్ లో. యాజ్ ఆఫ్ నౌ ఎక్కువ ఎక్స్పోజ్ అయింది క్రిషే. అవును, ఎక్కువ ఎక్స్పోజ్ అయింది క్రిష్ అండ్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజ్ అయింది వర్ష. గ్రీష్మ ఎక్స్పోజ్ అవ్వాల్సింది ఇంకా. అండ్ ఆకాష్ కూడా చాలా ఎక్స్పోజ్ అవ్వాలి ఇంకా. నేను ఇంకా అవ్వాల అంటే ఎక్స్పోజ్ షూటింగ్ అయింది దాంట్లో. షూటింగ్ అయిందంట అయ్యాను. సో నా ఓకే సెకండ్ ఫేజ్ లో నా క్యారెక్టర్ ఏంటో కనిపిస్తుంది. అప్కమింగ్ ఎపిసోడ్స్ లో అల్డిచ్ గ్రీష్మ. అయ్యా చెప్పేస్తా. సో గ్రీష్మని ఇంకా చాలా మంది డిచ్ చేస్తారు. లేదు నేను చెప్పిన అవసరం లేదు. సో తన వాయిస్ ఓవర్ లోనే ఇస్తుంటది కదా స్విమ్మింగ్ పూల్ లో పడుకొని, నేను గ్రీష్మ ఆకాష్. అప్పుడు ఆకాష్ ఇలా చేస్తుంటే అప్పుడు ఆకాష్ నేను ఆ మాట తను అక్కడే చెప్పేసింది స్టోరీ అంతా. But it was tough to stay afloat for like Yeah. 30 seconds. So, 30 seconds. No, that whole day she shot. It's like whole day she had to shoot actually. So it was really tough actually. అది కూడా winter season కదా. వింటర్ లో స్విమ్మింగ్ పూల్ లో అలా కళ్ళు తెరుచుకొని ఊపిరి ఇట్స్ నాట్ ఈజీ బికాజ్ నేను ఒక సీన్ చేశాను స్విమ్మింగ్ అది. సో తను ఏంటంటే ల్యాప్టాప్ వేస్తుంది. సో ఐ హావ్ టు జంప్ అండ్ గెట్ ద ల్యాప్టాప్. ఇట్ వాజ్ లైక్ 11:30, 12 in the night. అప్పుడు ఫుల్ ఐ వాజ్ షివరింగ్ యాక్చువల్లీ. స్విమ్మింగ్ పూల్ లో జంప్ నేను తీసుకొచ్చేస్తాను అనుకున్నా. 1 shot సార్ అన్నాను. జంప్ అయిన తర్వాత ఐ వాజ్ షివరింగ్. ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఐ హాడ్ టు డూ 2-3 times to get. I was thinking how she did అని. I swim kada, so కొంచెం ఆ breath control అది ఉంది. So that helped me. But even the team and all, so they ఆ కంఫర్ట్స్ అవన్నీ. ఆ షూట్ అయిన తర్వాత మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి డ్రెస్ అందరూ కూడా ఎవ్రీవన్ ఆన్ సెట్ ప్రైజింగ్ యూ. ఎంత బాగా చేసిందో అసలు, చాలా టఫ్ మేడం అలా చేయడమో, ఎంత బాగా చేసిందో పాప మా పిల్ల అని. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో కిరణ్స్ ఐ మీన్ క్యారెక్టర్ ట్రేట్స్ కానీ ఇదంతా. సో ఇట్స్ ద బాసీ. కిరణ్ అంటే నేనే. ద బాసీ బాస్. ఎస్, ద బాసీ బాస్. ముడేసేసుకున్నా. ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ టైం మనం కలిసాం కదా. సి ఐ నో యూ త్రూ చేతు. సో షీఈస్ డూయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. మనం ఇద్దరు మాట్లాడాము అక్కడ రాఘవేంద్ర రావు గారి స్టూడియోలో. వి స్పోక్. ఇప్పుడు మీరు ఏమన్నారు ఫస్ట్ టైం అని అన్నారు. సో ఫస్ట్ టైం అంటే ఓకే. యూజువల్లీ ఫస్ట్ టైం ఎవరైనా కూడా కొంచెం ఇది లేనప్పుడు కొన్ని చిన్న చిన్న ఈవెన్ దే ఆర్ పర్ఫార్మింగ్ తెలుస్తుంది కొంచెం అక్కడక్కడ. బట్ ఇన్ యువర్ క్యారెక్టర్ యూనో ఎక్కడ తెలియలేదు. సో యు ఆర్ లైక్ ఆ బాసీగా కానీ అది నా ఫేమస్ అది. ఓకే ఓకే నా పక్కా కమర్షియల్. కమర్షియల్ ఎలా ఉంటారు ఎనీథింగ్ ఫర్ టీఆర్పీ టైప్ లో పక్కా చేసింది. ఎంతో అలవాటు ఉన్నట్టు ముందే. మనకి పార్టీలో అవుతుంది కదా గొడవ, అప్పుడు కూడా దుబాయ్ ఫ్లైట్ క్రాష్ అయింది అనగానే ఓకే ఓకే బ్యాక్. ఎవడు చచ్చిపోయినా నాకు టీఆర్పీ కావాలి ఎవడన్నా పోనీ ఇవ్వనా కానీ. ఓకే ఓకే గైస్ గెట్ బ్యాక్ టు వర్క్ ఫేమస్. ఓకే, మొన్న రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్స్ లో మన అవన్ ఒక పాట పాడాడు.
యాక్చువల్లీ డబ్బింగ్ చెప్పింది నువ్వు కాదు కదా, వేరే వాళ్ళు కదా. కానీ యాక్చువల్ అవన్ ఇస్ అ వెరీ గుడ్ సింగర్. సో నౌ హీ ఈస్ గోయింగ్ టు సింగ్ అ సాంగ్ ఫర్ us. అదే అదే పాటిస్తా పాట. ఏ శరాబీ ఆంకే. గులాబీ అరుదులే. అదొద్దా? ఓకే ఎనీ నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, ఈ కళ్ళకు కావాలి కాస్తాయే కాటు కళ్ళ నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యాలుగుతూ ఉంటే ఉంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టు చబట్టే నిష్ఠురపు విలవిలలు, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా. నైస్, అమేజింగ్ అమేజింగ్. మనం అప్పుడే వాడిచ్చి ఉంటుండే చాలా యాక్టివ్ గా ఉంటుండే. ఫస్ట్ కదా. ఫస్టే వాడిచ్చేది. ఇది మనం కీ, ఇప్పుడు ఇచ్చావు కీ. పర్ఫార్మెన్స్ ఉంటే కానీ నాకు ఎనర్జీ రాదు. కొంచెం energy వస్తుంది. ముందుకు వచ్చేసాడా? ఓకే ఓకే, ఇంకా పాడించు. ఐ విష్ నీతో డాన్స్ కూడా చేయించారు, బికాస్ హీఈస్ అన్ అమేజింగ్ డాన్సర్ ఆల్సో, ట్రూ రాక్ స్టార్. ఓకే, సో అందరికి ఆర్టిస్ట్ లో ఎవరు బాగా కంఫర్టబుల్ గా అనిపిస్తారు ఆన్ సెట్స్? ఆన్ సెట్స్ లోనా? ఎస్, ఆన్ సెట్స్ లో లైక్ చెప్పు, పేరు చెప్పు, సిగ్గుపడతావేంటి? ఇద్దరు ఉన్నారు కంఫర్ట్ గా. మొహమాటం నాకు చెప్తాను నేను యాక్చువల్లీ, మన మొహమాటం లేదు మనకి. మరి ఇంకే చెప్పు. ఆన్ సెట్స్ లో అయితే వాసు అండ్ శిరీష ఇద్దరు కొంచెం కంఫర్ట్ గా ఇద్దరు ఉంటారు, అంటే ఫ్లెక్సిబుల్ గా ఉంటారు, అంటే ఎక్కువ ఊగుతూ ఉంటారు. ఊగుతూ కాదు, కొంచెం ఫ్రీ ఉంటారు అంతే, కొంచెం ఫ్రీగా ఉంటారు. ఫ్రీగా ఓకే ఓకే. అంటే మన హర్షిత కూడా చేస్తుంది. యాటిట్యూడ్ చూపిస్తారా? లాఫింగ్ ఫ్రమ్ ది బిగినింగ్. మిగతా వాళ్ళందరూ కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారా అంటున్నా? యాటిట్యూడ్ అంటే కొంచెం న్యూట్రల్ సైలెంట్ గా ఉంటారు. యాక్చువల్ గా చెప్పాలంటే నేను చాలా సైలెంట్ యాక్చువల్ గా, బట్ అలా ఉంటే కుదరదు అని చెప్పి నేనే బయటకు వస్తున్నాను. సూపర్. సో డైరెక్షన్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. హౌ అబౌట్ ద డైరెక్టర్ మన విజయ్ కృష్ణ గారు అండ్ ద డైరెక్షన్? మోస్ట్ సెన్సిబుల్ అండ్ లైన్స్ కూడా ఏమైనా అక్కడ నుంచి స్క్రిప్ట్ వస్తాయి. సో ఏమో ఇది సూట్ కాదేమో, దిస్ మైట్ నాట్ సౌండ్ దట్ సెన్సిబుల్, లెట్స్ చేంజ్ ఇట్. లేదంటే ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా వుడ్ యూ థింక్ ఆఫ్ ఇట్. ఒకవేళ నేను కూడా చాలా డౌట్స్ రేజ్ చేస్తూ ఉంటాను. న్యూ జెన్ కదా మనము, ఇలా కొలక్వల్ మాట్లాడుకునేటప్పుడు రెగ్యులర్ కాన్వర్సేషన్స్ లో ఇలా మాట్లాడేస్తామా క్యాజువల్ గా. సో దీస్ ఫ్రేజెస్ కానీ ఇదంతా కెన్ వీ రిప్లేస్ దెమ్, లేదంటే ఇంకేమైనా సబ్స్టిట్యూట్స్ వాడొచ్చా అని అంటే, సో హీఈస్ వెరీ కంఫర్టింగ్ దాట్ వే. సో ఇట్స్ బీన్ గ్రేట్. నాకు చాలా లెర్నింగ్ అసలు, అంటే చిన్న చిన్న న్యూయాన్స్ నుంచి కూడా. సో హీస్ అంటే నో వన్స్ గివెన్ మీ దీస్ మెనీ ఇన్సైట్స్. నాకు నా త్రూ అవుట్ అంటే పెద్ద యాక్టింగ్ కరియర్ కాదు నాది, సో బట్ నాకున్న ప్రాజెక్ట్స్ నుంచి కూడా, సో ఈయన ఇచ్చిన ఇన్సైట్స్ కూడా నాకు రాలేదు. బట్ yeah, that's why I say he's a teacher. Yeah, he teaches us all kada. Everyone are super happy about the director garu because he's like the neutral one and andarki manchi inputs istu untaru. Ee exposed web series gurinchi లింక్ అప్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచే వీ హ్యావ్ సీన్ నిత్యాస్ క్యారెక్టర్ అండ్ రిలీజ్ అయిన తర్వాత వీ హ్యావ్ సీన్ వర్షాస్ క్యారెక్టర్. సో ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు బట్ స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ అఫైర్స్ అన్నట్టు కొంచెం కనిపిస్తుంది. సో హౌ అబౌట్ అంటే వాట్ యూ వాంట్ టు సే అబౌట్ దాట్? This is to spice up, huh? Spiced up, yeah. And it's to make it more interesting, it's the commercial side of it. Yeah. And ఇప్పుడు వస్తున్న మన న్యూ జన్, millennials or Gen Z, మనం అందరం we are కొంచెం casual about our personal relationships. Correct. Right? So to showcase that side of everyone's personal side, ఇది అందులో బెటర్ అన్నమాట. సో ఆల్సో ఫర్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ as well. So this is an interesting aspect ఏమో వాచ్ చేసే ఆడియన్సెస్. Yes. యా, అంటే ఇప్పుడు ఉన్న దీంట్లో ఇఫ్ యు సీ మోర్ ఆఫ్ వెబ్ షోస్ ఎనీథింగ్, సో ఏదన్నా దెర్ హాస్ టు బి సంథింగ్ స్పైసీ ఫర్ ద పీపుల్ టు వాచ్ ఇట్. లేకపోతే అంత ప్లేన్ ఉండి ఉంటే చూడరు. సో అందుకనే టు హీట్ అప్ థింగ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి, ఐ మీన్ టు గో విత్ ద రెగ్యులర్ ట్రెండ్. సో ఇప్పుడు ఏం నడుస్తుంది అది, బికాస్ దట్ ఈస్ బికమ్ వెరీ కామన్. ఐ మీన్ సో స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో వర్ష ఈస్ ట్రైంగ్ టు జెల్ అప్ విత్ యూ అని అర్థమవుతుంది. సో సంథింగ్ హ్యాపెన్స్ బిట్వీన్ యూ గైస్? No, Varsha is like పక్కా she has come on a mission. Okay. So తను ఏం చేసినా కూడా she is using all of
us actually. Krish gani, Akash gani, she already has a boyfriend. Nothing is real. Nothing is from the క్యారెక్టర్ లో కూడా So character tone, షీ డస్ జస్ట్ ఫర్ ద రివెంజ్. Just for the yeah, just revenge. అంటే Everything she is is for like revenge. she is playing chess kind. ఏ పావుని ఎక్కడ కదిలిస్తే ఎక్కడ how to reach the top Correct. అన్నట్టుగా తన క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుంది. నిన్న సీన్స్ లో చూస్తే షీ ఇస్ వెరీ క్లోజ్ టు క్రిష్. క్రిష్ ఎందుకు క్లోజ్ అని అంటే ఇక్కడ ఆఫీస్ లో మట్టికి ఏదైనా పని కావాలి అని అంటే క్రిష్, అవును. తర్వాత గ్రీష్మ పొజిషన్ కి వెళ్ళాలి అని అంటే ఆకాష్ ఇస్ యూస్ఫుల్. Yeah. ఆకాష్ తర్వాత ఆల్రెడీ ఒక బకరా ఉన్నాడు. సూరజ్ such a play. I don't know if ఇలా real గా characters exist So అని ఇలా, చెప్పి. so it's They simple గా designed తను- it so well. సింపుల్ గా నువ్వు ఆర్ ప్లేయింగ్ ఏ చెస్. యా ఇట్లాంటి క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఎప్పుడైనా చూసారా క్రిష్? ఇట్లాంటి క్యారెక్టర్స్ యా చూసాను. Seriously. సో ఇట్ ఈస్ రిలేటబుల్. మాక్సిమం నేను చూసాను యాక్చువల్లీ అన్ని క్యారెక్టర్స్ అయితే, అంటే పేరు చెప్పలేను కానీ ఉన్నారైతే Even I have seen lot of people. I don't know the name I didn't them. know. Yeah. వర్ష క్యారెక్టర్ విన్నప్పుడు డస్ దే ఎగ్జిస్ట్ అనుకున్నా, బట్ ఆబ్వియస్లీ క్యారెక్టరైజేషన్ Correct. No, it's not about men or women. సో వాళ్ళ చాలా మంది ఏంటంటే వాళ్ళకు ఏదైనా కావాలి అని అంటే దే ఆర్ సో డెస్పరేట్. సో దే డూ సర్టన్ మూవ్స్ ఓకే అట్ ఎనీ కాస్ట్. అంటే వాళ్ళకు ఆనెస్ట్గా చేస్తున్నామా, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ ఈజ్ ఇట్ బ్యాడ్, వాళ్ళకి అదే ఒకటే ఉంటుంది. దే వాంటెడ్ టు రీచ్ దేర్ గోల్. టు రీచ్ ద గర్ల్, ఆ గర్ల్ కి రీచ్ అవ్వడానికి దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ దేర్. ఇట్స్ నాట్ జస్ట్ ఉమెన్, ఈవెన్ ఇన్ మెన్ యూ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. ఎస్ ఎస్ అది మ్యాటర్. అది క్వశ్చన్ అక్కడ స్టార్ట్ చేస్తే ఆన్సర్ ఇక్కడ నువ్వు మాత్రం మాట్లాడకు. ఓన్లీ సింగింగ్. So he concludes everything well. Yeah. Like, అది మ్యాటర్. ఈ క్యాచ్ ఫ్రేజెస్ అంటారు కదా, just like he is good at that. మామ అంటాం కదా. నేను అదే ఏమంటారు దాన్ని, ఐ టేక్ ఓవర్ ఫ్రమ్ హిమ్. Elaborative ones. ఫైనల్ గా వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ప్రొడక్షన్ వాల్యూస్. ఆర్కే టెలి షోస్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సెట్ కానివ్వండి అండ్ ఎవరి ఇల్లు కానివ్వండి, ఎవ్రీథింగ్ లుక్స్ సో రిచ్. సో వాట్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ప్రొడక్షన్ వాల్యూస్? లెట్స్ స్టార్ట్ విత్ అవన్. At least this time. ఎక్స్పోజ్డ్. ఇప్పుడు యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ కోసం సెపరేట్ గా ఒక సెట్ వేయించారు యాక్చువల్గా ఆఫీస్. అది మామూలు విషయం కాదు అది. అందుకే దానివల్ల చాలా రిచ్నెస్ అనేది మీ స్క్రీన్ లో కనిపిస్తుంది యాక్చువల్గా క్లియర్గా. సో మిగిలింది హౌసెస్ అంటారా, అవి డిఫాల్ట్ గా అవి ఉండేవి యాక్చువల్గా. బట్ కాకపోతే అది చూపించే విధానం ఉంటుంది కదా, ఆ డిఓపి మన ఎవరైతే మన కెమెరా సుభాష్ గారు ఉన్నారో, దాన్ని ఎలాగైతే అందంగా చూపించచ్చో ఆ విధంగా దాన్ని చూపిస్తున్నారు. అండ్ అలాగే దాన్ని ఎలాగ స్క్రీన్ వచ్చే సీన్, అది ఎలాంటి ప్లేస్ అయినా సరే దాన్ని ట్యూన్ చేయొచ్చు అనేది మన డైరెక్టర్ గారు ఇద్దరు మ్యాక్సిమం ఇద్దరు మెయిన్ పిల్లర్స్ అనమాట. అది ఎలా ఉన్నా సరే దాన్ని బ్యూటీగా చూపించే బాధ్యత ఇద్దరికే ఉంది. సో అవన్నీ 100% వాళ్ళు చేస్తున్నారు. సో కెఫెటేరియా ఉంది ఆ సెట్ లో. ప్రొడక్షన్ సేమ్ అదే చెప్పాను కదా, నాకు నేను లవ్ అండ్ యువ అన్నపూర్ణలో చేశాను కదా, వాళ్ళు కూడా సపరేట్ గా సెటప్ చేశారు. సో లవ్ కి ఒక హాస్పిటల్ సెటప్. సో సేమ్ అలాగే దానికి ఒక సపరేట్ డాక్టర్ రూము ఇది, తర్వాత యువ చేసేటప్పుడు ఒక 2 ఫ్లాట్స్, తర్వాత ఒక కెఫెటేరియా. సో సేమ్ దీంట్లో నీకు ఆ సెటప్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ హై. సో నీకు అదే లుక్ ఒక ఫ్రేమ్ పెడితే సో ఎవ్రీథింగ్ ఈస్ లుకింగ్ సో గుడ్. అది ఒక నీకు యాక్చువల్గా మనకు విజువల్ బ్యూటీ అనేది ఇట్ ప్లేస్ ఎ లాట్ ఆఫ్ రోల్. నేను ఫస్ట్ ఎవరైనా చూసినప్పుడు ఎంత స్టోరీ బాగున్నా ఎంత బాగున్నా కూడా ఆ విజువల్ బ్యూటీ అనేది క్యాచీగా ఉంటేనే పీపుల్ విల్ గో ఇన్ టు ఇట్. So that is they are getting, and because of high production values, we are able to get, and also Subhash is capturing very well. So we have a meeting room, we have a my cabin, Mitra's cabin, Grishma's cabin, Akash's cabin, all in one set on air velledi studio setup, exposed all in one. Yeah, seriously, you were saying something. Yeah. And to be honest, we are lucky because all the coordination, production values, taking, direction, and photography, cinematography, and the Hotstar team, ఇవన్నీ చాలా కరెక్ట్ గా సింక్ అయ్యాయి. I should say అందుకే ఎంత అద్భుతమైన అవుట్పుట్ వచ్చింది. నీకు మన మొత్తం సెట్ లో అన్నిటికన్నా బాగా నచ్చింది ఏ ప్లేస్? స్మోక్ చేసే ప్లేస్ అక్కడ కార్నర్ లో. నేను చెప్తా తను చెప్పిన తర్వాత నేను చెప్తా. సో యూ టెల్ మీ. నాకా దట్ న్యూస్ డెస్క్ అండ్ మై క్యాబిన్. ఓకే, నన్ను అడుగుతారా? ఒక రూమ్ ఉంటుంది సపరేట్ గా,
ఏది? మన సెట్ కాకుండా సపరేట్ ఒక రూమ్ ఉంటుంది, ఓకే, ఎక్కడది? మేకప్ మేకప్ రూమ్ ఉంటుంది. ఆ మేకప్ రూమ్ కూడా అక్కడ సపరేట్గా ఉంటుంది అది. సో సపరేట్ ఉంటుంది ఓన్లీ ఫర్ హర్షిత. అది వాళ్ళు కట్టినప్పుడు డిసైడ్ అయినట్టున్నారు. సో ఎక్కువ సో 12 hours స్పెండ్ చేస్తే 12 hours షూటింగ్ ఉంది అనుకో 9 to 9. 12 hours లో హర్షిత 7-8 hours లేనప్పుడు 7-8 hours అక్కడే ఉంటుంది ఒకటి రూమ్ లో. వాట్ ఈస్ దిస్? I isolate myself from all these beings, okay? That's why. మనం అందరం అక్కడికి వస్తే అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడికి వస్తే అందరు కనిపిస్తారు. హర్షిత మాత్రం స్పెషల్ గా అక్కడికి వెళ్ళి పిలవాలి. This is the Grishma fun on the also. set. Yeah, this is the fun on set and on screen కూడా చాలా ఫన్ ఉంది and చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా స్పైసీనెస్ ఉంది and అన్ని షేడ్స్ కనిపిస్తున్నాయి. సో దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ అని నా గట్ ఫీలింగ్ చెప్తుంది. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అందరికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ అబౌట్ ఇట్ గైస్. హాట్స్టార్లో ఎవ్రీ థర్స్డే ఎపిసోడ్స్ కొత్తవి వస్తాయి. సో తప్పకుండా చూడండి అండ్ మా అందరినీ కూడా అప్రిషియేట్ చేయండి అండ్ కీప్ షవరింగ్ యువర్ లవ్ ఆన్ us. థ్యాంక్ యూ సో మచ్.